అనగనగా గాఢమైన అడవి మధ్యలో ఉన్న పెద్ద పచ్చని కోట ముందు దయగల రాక్షసి తారిక చిరునవ్వుతో నిలబడి ఉంది. ఆమె మనసు మాత్రం చాలా మంచిది. అడవి జీవులతో తన ప్రపంచాన్ని పంచుకోవాలని అనుకునేది. తారిక రూపాన్ని చూసి అందరూ భయపడతారని బాధగా చెప్పుకుంటూ ఎప్పుడూ కోపంగా కనిపించిన నిజానికి అందరికీ సహాయం చేయాలనే మంచి మనసు కలిగింది. ఒక పెద్ద రాయిపై కూర్చున్న తారిక మంచి స్నేహితుడు దొరికితే ఎంత బాగుంటుంది అని నీలి ఆకాశాన్ని ఆశగా చూస్తూ తన మనసులోని కోరికను నెమ్మదిగా చెప్పుకుంది. ఆలోచన రాగానే తారిక తన చేతులను ఎత్తి అడవంతా తన స్వయంవరం గురించి ప్రకటిస్తూ మంచి మనసున్న స్నేహితుడు ఎన్నుకుంటానని చెబుతుంది. ఆ వార్త విన్న అడవి జంతువులు ఒక చోట చేరి ఎవరెవరు వెళ్తారు అని మాట్లాడుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక పెద్ద ముసలి తన బలాన్ని చూపించాలని అరుస్తూ ముందుకు వచ్చింది. నేనే బలవంతుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటూ తారిక ముందు నిలుస్తుంది. తారిక సున్నితంగా నవ్వుతూ స్నేహం కోసం బలం కాదు, మంచి మనసు కావాలి అని చెబుతూ ముసలిని సున్నితంగా తిరస్కరించింది. ఒక చిలిపి కోతి చెట్టు కొమ్మలపై ఊగుతూ హాస్యమైన జోకులు నకాలు పెడుతూ తారికను నవ్వించేందుకు ప్రయత్నించింది. తారిక జోకులు మంచివే, కానీ అవసరం వచ్చినప్పుడు తోడు నిలబడే నిజమైన స్నేహం అయితే ఇంకా గొప్పది అని ప్రేమగా చెప్తుంది. పులి గంభీరంగా గర్వంగా నడుస్తూ తారిక ముందుకు వచ్చి నేనే నీకు సరైన జంట అని చెప్పింది. తారిక మృదువైన స్వరంతో భయపెట్టడం కాదు, అర్థం చేసుకోవడం స్నేహం అని పులికి చెప్పి ప్రేమపూర్వకంగా తిరస్కరించింది. అప్పుడు చిన్న కుందేలు భయపడుతూ వచ్చి అక్క, నేను నీకు చిన్ననాటి నుంచే అభిమానిని అని నెమ్మదిగా చెప్పింది. కుందేలు మాటలు విని తారిక కళ్ళల్లో ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే కుందేలు ఆమె ముందు అస్సలు భయపడకపోవడం ఆమెను ఆకట్టుకుంది. కుందేలు ముందుకు వచ్చి నీ పెద్ద రూపం కాదు, నీ పెద్ద మనసే నాకు నచ్చింది అని నిజంగా చెప్పింది. అక్కడ ఉన్న జంతువులన్నీ మెల్లగా తలలు ఊపుతూ అవును, మంచి మనసే నిజమైన అందం అని అంగీకరిస్తూ అన్నారు. తారిక చిన్న కుందేలు మాటలతో చాలా హర్షించింది. ఎందుకంటే ఎవరూ నా మనసును చూసి మాట్లాడింది లేదు, ఇదే మొదటిసారి. ఆమె కుందేలును అడిగింది, ఎందుకు నాతో స్నేహం చేయాలనిపించింది? కుందేలు చిరునవ్వుతో ఒకసారి చిక్కుకున్న పిట్టను కాపాడినప్పుడు నీ హృదయం ఎంత మంచిదో తెలుసుకున్నాను అని గుర్తు చేసి చెప్తుంది. తారిక ఒకసారి చిన్న పిట్టను కాపాడిన సంఘటన గుర్తు చేసింది. అది కుందేలుకి ఎంతో ఇష్టం. తారిక సంతోషంగా నవ్వుతూ నిజమైన స్నేహితుడు నువ్వే చిన్ని అని చెప్పి చిన్న కుందేలును ప్రేమగా ఎత్తుకుంది. అడవి జంతువులన్నీ కేకలు వేస్తూ దూకుతూ చప్పట్లు కొడుతూ తారిక మరియు కుందేలు స్నేహాన్ని హర్షించారు. ఆ రోజు నుండి తారిక చిన్నీని భుజంపై కూర్చోబెట్టుకుని జంతువులకు సహాయం చేస్తూ పెద్ద సమస్యలను చిన్ని మాటలతో పరిష్కరిస్తూ అందరికీ తోడుంటుంది. తారిక ఇప్పుడు మరింత సంతోషంగా జంతువుల మధ్య నవ్వుతూ స్నేహం తన జీవితాన్ని ఎలా మార్చిందో చెబుతుంది. పువ్వులు పక్షులు వేగంగా పెరిగే చెట్ల మధ్య తారిక కుందేలు మరియు మొత్తం అడవి ఒక కుటుంబంలో ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఈ కథ మనకి చెప్పేది ఒకటే, కోపం కాదు, మంచి మనసే నిజమైన అందం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.